హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి నాని. ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. అదే క్యారెట్ హల్వా. చాలామందికి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్వీట్స్ని చాలా అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించిన రెసిపీ ఎవ్వరు కూడా ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తినేయచ్చు. కంటెంట్లోకి వచ్చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి పల్లీలు వేసి పచ్చివాసన పోయిన దాకా కాస్త దూరగా రెడ్గా అయ్యేటట్టుగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కాస్త పాలు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న పాలు మేగడి కలిపేటప్పుడు కాస్త సిమ్లో పెట్టుకొని మేగడి ఇంకాస్త గట్టిగా అయ్యేటట్టుగా బాగా మరిగించుకోవండి. మీకు ఆప్షనల్గా మరీ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కాస్త కలిపేయండి. బాగా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని ఆపేయండి. ఇంతలోనే మనం పల్లీలు వేయించుకున్నాం కదండి, అదొకసారి మిక్సీ వేసి ఫైన్ పౌడర్లా చేసేయండి. మన కింగ్ ఆఫ్ ది రెసిపీని అదేనండి, క్యారెట్ని కాస్త అటు ఇటుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మరీ అంత పేస్ట్లా కాకుండా కాస్త తురుముకునేటట్టుగా మిక్సీ వేసేసుకోండి. లేదంటే మీరు తురిమేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది పచ్చివాసన పోయేదాకా కాస్త పొడిగా అయ్యేటట్టుగా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లో మనకు కావాల్సినంత పాలు వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒకసారి అటు ఇటుగా కలిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసి కాస్త ఫుల్గా అటు ఇటుగా కలిపేయండి. కలిపేసుకున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పాలకోవా, ఆ కోవాని వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఫుల్గా కలిపేసుకోవండి. కలుపుకున్న దాంట్లో లాస్ట్లో ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని వేసి ఇంకాస్త కలిపేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవండి. కలుపుకున్న దాంట్లో మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న కాజు, పిస్తా అలాగే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మీ ఇష్టం. అంతే, బౌల్లోకి తీసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.